హలో అండి, నేను డాక్టర్ ఉదయ్ కుమార్ కొనుకొల్లు, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఇవాళ ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. చైనాకి చెందిన గొప్ప యుద్ధ వ్యూహకర్త సుంజు ఏమన్నదంటే, నీ గురించి నీ శత్రువు గురించి తెలిసినప్పుడు యుద్ధంలో 100 సార్లు యుద్ధం చేస్తే 100కి 100 సార్లు గెలుస్తావు. నీ గురించి మాత్రమే తెలుసుకుని నీ శత్రువు గురించి అంచనా వేయలేకపోతే యుద్ధం చేసిన దాంట్లో ఒకసారి గెలుస్తావు, ఒకసారి ఓడిపోతావు. అలా కాకుండా నీ గురించి తెలియకుండా నీ శత్రువు గురించి కూడా నువ్వు సరిగ్గా అంచనా వేయలేకపోతే యుద్ధం చేసిన ప్రతిసారి ఓడిపోతూనే ఉంటావు. సో సరిగ్గా క్యాన్సర్కి కూడా మనం దీన్నే అనువదించుకోవచ్చు. క్యాన్సర్ అనేది మన శత్రువు అనుకుంటే అది దేని మీద డిపెండ్ అవుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, దేనికి లొంగుతుంది అనే విషయాలు తెలుసుకుంటేనే మనం చికిత్స సరిగ్గా చేయగలుగుతాం. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది మెయిన్గా డిపెండ్ అయ్యేది టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ని మనం అదుపులో పెట్టుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని అదుపులో పెట్టుకున్నట్టే. ప్రాస్టేట్ క్యాన్సర్కి టెస్టోస్టిరాన్కి చాలా డిపెండెన్సీ అనేది ఉంటుంది. ఇది ఫన్నీగా చెప్పుకోవాలంటే భార్యాభర్తల అనుబంధం లాంటిది అనమాట. అమెరికాకి చెందిన ఒక అధ్యయనంలో తేలింది ఏంటంటే, వృద్ధాప్యం వచ్చాక భార్య చనిపోయిన కొంతకాలానికే భర్త చనిపోతాడు అని. ఎందుకు దీనికి రీజన్ ఏంటి అంటే, అంతకాలం డిపెండెంట్గా ఉన్న భార్య సడన్గా చనిపోయేసరికి తను మానసికంగా శారీరకంగా క్షీణించి కాలం చేస్తాడు. సేమ్ ఇలాగే ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా టెస్టోస్టిరాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఎలాంటి ఫీల్డ్లో అయినా మన భార్య ప్రోత్సాహం ఉంటే ఎలాంటి భర్త అయినా రెచ్చిపోతూ ఉంటాడు. అలానే సేమ్ ప్రాస్టేట్ క్యాన్సర్ టెస్టోస్టిరాన్ని చూసుకుని రెచ్చిపోతూ ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవాలి. సో దాన్ని ఇప్పుడు ఎలా అదుపులో ఉంచుకోవాలి? దీనికి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్, దాన్ని క్యాస్ట్రేషన్ అంటాం, పుంస్త్వనాశనము. సెకండ్ వచ్చేసి మెడికల్. సో సర్జికలా మెడికలా రెండు కూడా ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏది తీసుకోవాలి అనేది పేషెంట్ డెసిషన్కే మనం వదిలేస్తాం. అయితే సర్జికల్ ఏంటి అంటే ఒకే సింగిల్ సెట్టింగ్లో అయిపోతుంది, కాస్ట్ తక్కువ. బట్ చాలామందికి పురుషత్వానికి ప్రతీకగా భావించే వృషణాలను తొలగించడం అంత ఇష్టపడకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం మెడికల్ క్యాస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ మెడికల్ క్యాస్ట్రేషన్లో అంతకుముందు ఒక 1-2 ఇయర్స్ ముందు కూడా ఇంజెక్షన్స్ ఉండేవన్నమాట. నెలకొకసారో 3 నెలలకు ఒకసారో ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం, హార్మోన్ ఇంజెక్షన్స్. సో దీనివల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ అదుపులో ఉండేవి. అయితే వాటి వల్ల కొన్ని కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఒక ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. రెలుగోలిక్స్ అనే ఒక ట్యాబ్లెట్ వచ్చింది. దీని మీద ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. సో ఈ ట్యాబ్లెట్ వల్ల ఏంటంటే హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది సేఫ్. పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ కనిపించట్లేదు. చక్కగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఫస్ట్ 2 వీక్స్లోనే బాగా గణనీయంగా తగ్గుతున్నాయి. సో ఇది మెడికల్ క్యాస్ట్రేషన్. అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, స్టేజ్ 4 ప్రాస్టేట్ క్యాన్సర్ ముఖ్యంగా సో కొంతకాలం వరకు అది ఆ టెస్టోస్టిరాన్ మన మాట వింటుంది. బట్ మెల్లగా పోతూ పోతూ ఏంటి అంటే ఈ హార్మోనల్ థెరపీకి కూడా అది లొంగకుండా మెల్లగా మళ్ళీ టెస్టోస్టిరాన్ రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ హార్మోన్ ట్రీట్మెంట్ తర్వాత కూడా టెస్టోస్టిరాన్ అదుపులో ఉన్నా కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్నే క్యాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. అంటే టెస్టోస్టిరాన్ అదుపులో ఉంటుంది, బట్ క్యాన్సర్కి ఆ విషయం అర్థమైపోయి వేరే మెథడ్స్ వల్ల మళ్ళీ అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది సిఆర్పిసి, క్యాస్ట్రేట్ రెసిస్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్. దీనికి మనకి ట్రీట్మెంట్ వచ్చేసి ఫిజికల్గా ఫిట్గా ఉంటే కీమో ఇవ్వచ్చు, హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆండ్రోజన్ రిసెప్టర్ ఇన్హిబిటర్స్ అనేసి. అలాగే బోన్కి అలా పాకినప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటే రేడియేషన్ ఇవ్వచ్చు. అలాగే థర్డ్ లైన్లో లుటీషియం ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి ఇమ్యూనోథెరపీ కూడా ఇంకా లాస్ట్ స్టేజ్లో కొన్ని ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇమ్యూనోథెరపీ ఇవ్వచ్చు. సో మన దగ్గర ఈ స్టేజ్ 4 ప్రాస్టేట్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా ఆయుధాలు బాగానే ఉన్నాయి. చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రాస్టేట్ క్యాన్సర్ నిదానంగా పెరిగే క్యాన్సర్, అదంతా ప్రాణాంతకం కాదు. థ్యాంక్ యూ.